ఓకే. సో ప్రాపర్టీస్ కి ఇది ఇన్స్టెన్స్ క్లాస్. ఇన్స్టెన్స్ క్లాస్ అంటే రికార్డ్స్ స్టోర్ అయ్యే క్లాస్ ఏంటి. ఓకే, ఇది క్లిక్ చేస్తే మనకి దాని మీద ఉన్న రికార్డ్స్ మొత్తం వస్తాయి. సో ఇవి ఫస్ట్ 5 మనకి రిలేటెడ్, ఫస్ట్ 8 రిలేటెడ్. ఇక్కడ చూడండి మనం 8 క్రియేట్ చేసాము, ఆటోమేటిక్గా 8 సేమ్ 8 ప్రాపర్టీస్ ఇక్కడ వచ్చాయి కదా. సో ఈ వర్షన్ రూల్ సెట్ వర్షన్ మీకు తర్వాత అర్థమవుతుంది. సో ఈ క్లాస్ లో క్రియేట్ అయిన ఈ ప్రాపర్టీస్ మొత్తం నాకు ఇది క్లిక్ చేసినా వస్తుంది, అది ఎక్కడి నుంచైనా చూడొచ్చు, లేదంటే ఆ ఇన్స్టెన్స్ క్లాస్ క్లిక్ చేసినా చూడొచ్చు. సో మీకు ఈ కాన్సెప్ట్ ఇప్పుడు అర్థం కాకపోయినా అస్సలు నష్టమేమీ లేదు. ఎనీవే తర్వాత మనం దీని గురించి ఇంకా డీటెయిల్ గా డిస్కస్ చేస్తాం. ఓకే, సో రూల్ ఓబిజే ప్రాపర్టీ గురించి మీరు కంప్లీట్ గా మర్చిపోండి ఇప్పుడు అర్థం కాకపోతే. అర్థమైతే ఫైన్. సో డిస్కషన్ వచ్చింది కాబట్టి, సో ప్రాపర్టీ ఈజ్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ వన్ ఓఓటీబీ క్లాస్ కాల్డ్ రూల్ ఓబిజే ప్రాపర్టీ. అంతేగాని సో ప్రాపర్టీ ఈజ్ అన్ ఇన్స్టెన్స్ అండర్ దిస్ డేటా మోడల్ కేటగిరీ అంటే చాలా సిల్లీగా ఉంటుంది అనమాట ఈ రిప్లై. దీంతో పోలిస్తే ఇది చాలా టెక్నికల్, ఇది చాలా సిల్లీగా ఉంటుంది. ఇంటర్వ్యూవర్స్ వాళ్ళు ఇది ఎక్స్పెక్ట్ చేస్తారు, రూల్ ఓబిజే ప్రాపర్టీ అనే ఒక ఓబిజే క్లాస్, సారీ ఒక ఓఓటీబీ క్లాస్ ఉంటుంది. సో దానిలో నేను క్రియేట్ చేసిన ప్రాపర్టీ ఇన్స్టెన్సెస్ మొత్తం స్టోర్ అవుతాయని చెప్పాలి. అలాగే ఇప్పుడు ప్రతి రూల్ కి ఒక ఇన్స్టెన్స్ క్లాస్ ఉంటుంది. ఇప్పుడు నేను సెక్షన్ క్రియేట్ చేస్తా, సెక్షన్ అనేది కూడా ఒక రూలే, ఫ్లో యాక్షన్ అనేది ఒక రూలే, ఫ్లో అనేది ఒక రూలే. సో ఈచ్ అండ్ ఎవ్రీ రూల్ కి దానికి కరస్పాండింగ్ ఇన్స్టెన్స్ క్లాస్ కూడా ఉంటుంది. సో ఫ్యూచర్ క్లాసెస్ లో ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం. మీకు అర్థం కాకపోతే ఇప్పుడు వదిలేసండి, ఇంకా కాదు. సో ప్రాపర్టీస్ క్రియేట్ చేసాం, తర్వాత సెక్షన్ క్రియేట్ చేయాలి. సో ప్రాపర్టీస్ డేటా మోడల్ రూల్ కేటగిరీ కింద ఉంటుంది. ఇప్పుడు నేను సెక్షన్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో సెక్షన్ క్రియేట్ చేయాలనుకుంటే సేమ్ ఏ రూల్ క్రియేట్ చేయాలన్నా జస్ట్ రైట్ క్లిక్ చేసి క్రియేట్ ఆప్షన్ ఉంటుంది. అక్కడ సెక్షన్ అనేది యూజర్ ఇంటర్ఫేస్ రూల్ కేటగిరీ కింద ఉంటుంది. సో నిన్న క్రియేట్ చేసిన ప్రాపర్టీ ఎక్కడుంది, డేటా మోడల్ రూల్ కేటగిరీ కింద ఉంది. సో డేటా మోడల్ రూల్ కేటగిరీ కింద ప్రాపర్టీ అనేది ఒక రూల్. ఇప్పుడు క్రియేట్ చేసిన ప్రాపర్టీస్ మొత్తం సెక్షన్ లో పెట్టాలి. ఆ సెక్షన్ ఏ రూల్ కేటగిరీ కింద ఉంటుంది, యూజర్ ఇంటర్ఫేస్ కింద ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ. సో యూజర్ ఇంటర్ఫేస్ కేటగిరీ కింద సెక్షన్ అనేది ఒక రూల్ ఉంటుంది. అది సెలెక్ట్ చేశాక ఇక్కడ సేమ్ కైండ్ ఆఫ్ విజార్డ్ వస్తుంది. సో ఆ రూల్ నేమ్ ఏంటి, ఏం క్రియేట్ చేయమని అడుగుతుంది. సో ఇక్కడ నేను ఊరికే కస్టమర్ డీటెయిల్స్ సెక్షన్ అని ఇస్తున్నాను, ఊరికి నాకు అర్థం అవడానికి, మనకు అర్థం అవడానికి ఎస్సిసి అలా ఇస్తున్నాం. కానీ రియల్ టైంలో ఎస్సిసి అంటే సెక్షన్ అని మనం అనుకుంటున్నాము, అలా ఇవ్వకూడదు. కస్టమర్ డీటెయిల్స్ అని చాలా క్లియర్ గా ఇవ్వాలి. ఓకే, సో ఊరికి మనకు అర్థం అవడానికి ప్రాక్టీస్ వరకు చెప్తాను, మీరు మాత్రం రియల్ టైం అదే ప్రాక్టీస్ చేసినప్పుడు నీట్ గా చేసుకోండి. ఓకే, ఇప్పుడు నేను ఆటోమేటిక్ ఇక్కడ కూడా అంతే. సో ఒకసారి లేబుల్ ఎంటర్ చేసిన వెంటనే ఐడెంటిఫైర్ ఆటోమేటిక్ జనరేట్ అయిపోతుంది. సో ఐడెంటిఫైర్ మీరు అప్డేట్ చేయాలన్నా చేసుకోవచ్చు, సో ఇలా పెట్టుకోవాలన్నా మీరు పెట్టుకోవచ్చు, అది యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, నేను ఊరికి అర్థం కావడం కోసం ఫస్ట్ లో ఇనిషియల్ గా అర్థం అవ్వాలి నేను ఇలా పెడుతున్నాను. ఓకే, సో ఈ క్రియేట్ చేసే సెక్షన్ చాలా జనరిక్ సెక్షన్. సో ఏ రూల్ అయినా నేను ఒక చోట క్రియేట్ చేసుకుంటే ఆ రూల్ ని నేను దాని కింద ఉన్న క్లాసెస్ లో యూజ్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఈ సెక్షన్ కూడా నేను ఫ్రేమ్వర్క్ లో క్రియేట్ చేశాను అనుకోండి. సో ఈ ఫ్రేమ్వర్క్ లో క్రియేట్ చేసిన సెక్షన్ లోపల ఆల్రెడీ క్రియేట్ చేసిన ప్రాపర్టీస్ మొత్తం ఉంటాయి. అంటే ఈ సెక్షన్ మొత్తం ఫ్రేమ్వర్క్ లో ఉంటుంది. సో నేను వేరే చోట ఎక్కడైనా ఇంప్లిమెంటేషన్ లో, సో ఈ ఇంప్లిమెంటేషన్ లో వేరే సెక్షన్ ఏమన్నా క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాను అనుకోండి ఫ్యూచర్ లో, అక్కడ నాకు అక్కడ కూడా సేమ్ ఇదే కావాలి. సో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అనేది ఒకటి కావాల్సి వస్తుంది. సేమ్ నాకు ఇదే సెక్షన్ అక్కడ కూడా కావాలి అనుకుంటే నేను అక్కడ మళ్ళీ రీడిజైన్ చేసుకునే బదులు నేను ఇదే సెక్షన్ ఇక్కడ క్రియేట్ చేసుకుంటే సింపుల్ గా సెక్షన్ కూడా యూస్ చేసుకోవచ్చు, హోల్ సెక్షన్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇండివిజువల్ గా ప్రాపర్టీస్ కావాలన్నా యూస్ చేసుకోవచ్చు, లేదనుకుంటే ఇప్పుడు నేను క్రియేట్ చేసే సెక్షన్ లో ఏమేమైతే ప్రాపర్టీస్ నేను ఇప్పుడు ఇంక్లూడ్ చేస్తున్నానో ఆ హోల్ సెక్షన్ ని మీరు డిఫరెంట్ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్ లో కూడా యూస్ చేసుకోవచ్చు. నాకు ఈ పర్టికులర్ రిజిస్ట్రేషన్ సెక్షన్ అనేది చాలా చాలా జనరిక్ గా అనిపిస్తుంది. ఓకే, సో ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ ఇదే. సో పేరెంట్ నుంచి చైల్డ్ నుంచి నేను పుల్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ ద్వారా పాసిబుల్ అవుతుంది. అందుకే నేను ఈ సెక్షన్ ని నేను ఫ్యూచర్ లో వేరే చోట యూస్ చేసుకోవాలనుకుంటే కనుక నేను ఇక్కడ క్రియేట్ చేసుకుంటాను. సో ఇప్పుడు బ్యాంక్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో అకౌంట్ క్రియేషన్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ ఉంటుంది, మళ్ళీ మీరు క్రెడిట్ కార్డ్కి సెపరేట్ గా అప్లై చేయాలన్నా మీరు అన్ని డీటెయిల్స్ సబ్మిట్ చేయాలి. అంటే వాళ్ళు సెపరేట్ గా రిజిస్టర్ చేస్తున్నారు మీకు అక్కడ. ఆల్రెడీ సిటీ బ్యాంక్ డేటాబేస్ లో నా డేటా ఉంది, సేమ్ అవే యూస్ చేసుకోండి అంటే చేసుకోరు వాళ్ళు. అలాంటి సినారియోస్ ఏం జరుగుతుంది, వాళ్ళు అకౌంట్స్ పోర్టల్ కి మళ్ళీ రిజిస్ట్రేషన్ ఫామ్ క్రియేట్ చేసుకోవాలి, లోన్ పోర్టల్ కి మళ్ళీ క్రియేట్ చేసుకోవాలి, అలా అనమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ లో ఒకే కైండ్ ఆఫ్ సెక్షన్ ని వాళ్ళు క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. అలాంటి కేసులో ఈ పర్టికులర్ సెక్షన్
చాలా జనరిక్ గా అనిపిస్తున్న సెక్షన్ ని ఫ్రేమ్వర్క్ లోనే క్రియేట్ చేసుకుంటే ఆ సెక్షన్ ని హోల్ సెక్షన్ ని కూడా నేను సింపుల్ గా యూజ్ చేసేసుకోవచ్చు. సో అక్కడ ఏం చేస్తామంటే అలాంటి టైంలో ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ ఒక సెక్షన్ క్రియేట్ చేసుకొని ఈ సెక్షన్ ని అక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసుకుంటాం, హోల్ సెక్షన్ అన్నమాట. ఎందుకంటే ఇది పేరెంట్, దీని దగ్గర ఉన్నాయని అక్కడ సప్లై చేయగలదు. ఓకే, సో ఇంత ఎందుకు చెప్తున్నానంటే ఇది కూడా నేను ఫ్రేమ్వర్క్ లో చేస్తున్నాను, మీకు ఇది అర్థం అవ్వాలి ఎందుకు చేస్తున్నాం అనేది. ఎందుకంటే నాకు కంప్లీట్ జనరిక్ గా అనిపిస్తుంది. సో కాంటాక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటాము. సో ఒకసారి క్రియేట్ చేసిన వెంటనే మనకి డిఫాల్ట్ ఒక బ్లాంక్ స్క్రీన్ వచ్చి ఒక డైనమిక్ లేఅవుట్ 1 అని క్రియేట్ అయిపోతుంది. సో డైనమిక్ లేఅవుట్ 1 అని క్రియేట్ అవుతుంది. సో ఇలాంటి డైనమిక్ లేఅవుట్స్ మీరు ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు, ఇదే ఒక సెక్షన్ రూల్ లో. సో ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో లేఅవుట్స్ లోపల లేఅవుట్ అంటే ఏముండదు, జస్ట్ ఒక కైండ్ ఆఫ్ సెగ్రిగేషన్. సో నాకు 10 డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో నాకేంటి ఫస్ట్ 3 ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మిడిల్ నేమ్ అనేది పక్క పక్కనే రావాలి. తర్వాత ఏజ్ అనేది ఒక లైన్ లో రావాలి, దాని కింద జెండర్ అనేది ఇంకో లైన్ లో రావాలి, ఆ తర్వాత దాని కింద ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ ఈమెయిల్ అన్ని 3 పక్క పక్కన రావాలి. సో ఇలాంటి కైండ్ ఆఫ్ సినారియో వచ్చింది అనుకోండి, సో ఏం చేస్తాము, ఎక్కడికక్కడ సెగ్రిగేట్ చేసుకుంటాం. సో ఎగ్జిస్టింగ్ ప్రాపర్టీస్ కూడా యూజర్ ఇంటర్ఫేస్ కొరకు అంటే జస్ట్ ఊరికే స్టైలింగ్ కోసం డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెగ్రిగేషన్స్ చేస్తాం అనమాట. ఆ సెగ్రిగేషన్స్ కోసం డిఫరెంట్ లేఅవుట్స్ యూజ్ చేస్తాం. లేఅవుట్స్ అంటే డిఫాల్ట్ డైనమిక్ లేఅవుటే వస్తుంది, మీరు వేరే కావాలన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో తర్వాత రిక్వైర్మెంట్ బేస్డ్ ఇవన్నీ ఇవి చూపిస్తాను. ఓకే, సో మీరు డిలీట్ చేయాలన్నా మీకు డిలీట్ అవ్వదు ఇది. సపోజ్ మీరు ఇంకొక డైనమిక్ లేఅవుట్ తీసుకోండి, అలా ఎన్నైనా తీసుకోవచ్చు. సో ఇక్కడ లేఅవుట్స్ క్లిక్ చేస్తే మీకు డిఫరెంట్ లేఅవుట్స్ మొత్తం వస్తాయి. అలాగే బేసిక్ అని క్లిక్ చేస్తే మీకు దానికి కరస్పాండింగ్ కంట్రోల్స్ మొత్తం వస్తాయి. సో సెక్షన్ లోపల అల్టిమేట్ గా నేను ప్రాపర్టీస్ అండ్ కంట్రోల్స్ గా పెట్టాల్సింది. సో ఆల్రెడీ నేను ప్రాపర్టీస్ క్రియేట్ చేసేసుకున్నాను అండ్ సెక్షన్ లో కూడా అవి చూడొచ్చు, ఇక్కడ నుంచి కూడా యూజ్ చేసుకోవచ్చు మనం. అలా ఇది అడ్వాన్స్డ్ క్లిక్ చేస్తే మీరు ఒక పై చార్ట్స్ పెట్టాలన్నా, పారాగ్రాఫ్స్ పెట్టాలన్నా, రిచ్ టెక్స్ట్ పెట్టాలన్నా ఇవి యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇవంతా అడ్వాన్స్డ్, ఇది బేసిక్. సో ఇది డైనమిక్, ఇవి లేఅవుట్స్ అనమాట. సో డిఫాల్ట్ గా ఒక లేఅవుట్ వస్తుంది. సపోజ్ మీరు ఫస్ట్ క్లిక్ చేసి డిలీట్ ఆప్షన్ క్లిక్ చేయండి, ఆటోమేటిక్ గా ఫస్ట్ డిలీట్ అయిపోయి కింద ఉన్న సెకండ్ పైకి వచ్చేస్తుంది అనమాట. సో డిఫాల్ట్ గా ఒక లేఅవుట్ ఖచ్చితంగా ఉండాల్సిందే, లేదంటే ఇది సేవ్ అవ్వదు. ఓకే, సో సెగ్రిగేషన్ కోసం ఇలా క్రియేట్ చేసుకుంటుంది. సో ఇప్పుడు నేను జస్ట్ ఊరికి సేవ్ చేస్తాను, రూల్ సేవ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఈ సెక్షన్ నేను క్రియేట్ చేసి నేను ప్రాపర్టీస్ ఏమి లింక్ చేయలేదు కదా. సో ప్రాపర్టీస్ ఏమి లింక్ చేయలేదు ఇక్కడ, కానీ నేను ఇక్కడ ప్రాపర్టీస్ లింక్ చేయాలి. ప్రాపర్టీస్ లింక్ చేయాలి అంటే ఆ పర్టికులర్ క్లాస్ ఓపెన్ చేసుకోండి. సో ప్రాపర్టీస్ అన్ని డేటా మోడల్ కింద ఉంటాయి కదా. సో డేటా మోడల్ కింద మీకు ప్రాపర్టీస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ చూసుకోండి. మీకు ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాపర్టీ పక్కన నాకు ఇనిషియల్ ఫస్ట్ లో ఫస్ట్ నేమ్ అని రావాలి, అడ్రస్ అని రాకూడదు. సో ఏదైతే మీకు ప్రాపర్టీ పెడదాం అనుకుంటున్నారో ఇక్కడ ఏం రాసింది, డ్రాగ్ ఎనీ నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ అని అంటున్నాడు. సో అంటే ప్రాపర్టీస్ ని మనం ఇక్కడ డ్రాగ్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ నేమ్ అనే ప్రాపర్టీ నేను ఇనిషియల్ గా డ్రాగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ నేమ్ పక్కన 6 డాట్స్ ఉంటాయి లెఫ్ట్ సైడ్. సో దాని మీద మౌస్ ఓవర్ చేయగానే మీకు కర్సర్ ఇలా మారిపోతుంది. సో ఇలా మారిపోయిన కర్సర్ ని మీరు హోల్డ్ చేయాలి, అక్కడ ప్రెస్ చేసి ఇక్కడికి డ్రాగ్ చేయాలన్నమాట. డ్రాగ్ చేస్తే ఆరెంజ్ కలర్ లో హైలైట్ అవుతుంది. ఆరెంజ్ కలర్ లో హైలైట్ అయినప్పుడే మీరు మౌస్ బటన్ ని వదలాలి. సో అక్కడే డ్రాప్ చేయాలన్నమాట. సో ఇలా కాకుండా మీరు ఏం చేసినా మీకు ఇక్కడికి రాదు, ఇక్కడ పట్టుకుని ప్రెస్ చేసి డ్రాగ్ చేసినా మీకు రాదు. సో ఫస్ట్ ఇక్కడ 6 డాట్స్ మీద ప్రెస్ చేయాలి, మౌస్ ప్రెస్ చేయాలి, హోల్డ్ చేయాలి, ఆ తర్వాత హోల్డ్ చేసి డ్రాగ్ చేస్తూ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆరెంజ్ కలర్ హైలైట్ అయ్యాకే వదలాలన్నమాట. ఓకే, సో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ తీసుకున్నాను. అలాగే ఇప్పుడు ఏజ్ కూడా అంతే. సో మీరు పైన మీకు లెఫ్ట్ సైడ్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఆరెంజ్, ఎక్కడ పెడితే మీకు అక్కడ వస్తుంది అనమాట. సో నాకు కింద కావాలనుకుంటే కింద, లేదా పైన కావాలంటే మీకు ఎక్కడ కావాలంటే అక్కడ హైలైట్ చేసుకోవచ్చు. హైలైట్ చేశాకే మీరు మౌస్ పాయింటర్ వదలాలి. సో ఇది ఏజ్, సో ఇది డేట్ ఆఫ్ బర్త్, ఇది జెండర్, ఇది ఈమెయిల్ ఐడి, ఇది మొబైల్ నెంబర్, అడ్రస్ కూడా. సో ఇవన్నమాట నాకున్న ప్రాపర్టీస్ మొత్తం. ఓకే, సో ఇప్పుడు నాకు ఈ ప్రాపర్టీస్ అన్ని ఇలా వచ్చినాయి. అయ్యాక ఒకసారి సేవ్ చేయండి, ఎప్పటికప్పుడే సేవ్ చేయాలి లేదంటే అవ్వదు. సో మీరు దీని మొత్తాన్ని మీరు ప్రీవ్యూ కింద కూడా చూడొచ్చు. సో ఇది కొలాప్స్ చేసేసుకుంటే మీకు ఎక్కువ స్పేస్ వస్తుంది అనమాట. సో ఒకసారి డైనమిక్ లేఅవుట్ లోపల మీకు కావాల్సిన ప్రాపర్టీస్ మొత్తం యూజ్ చేసుకుని సేవ్ చేసుకున్నాక మీరు యాక్షన్స్ లో ప్రివ్యూ అనే ఆప్షన్ ఉంటుంది. అంటే జస్ట్ ఊరికే రా డేటా, రా అవుట్పుట్ ఎలా ఉందో చూడటం కోసం ఇదంతా.
ఓకే, ఎప్పుడు ఇక్కడ కరెక్ట్ గా అవుట్పుట్ వస్తుందని కూడా చెప్పలేము. సో జస్ట్ ఊరికే మీరు చేసింది సేవ్ అయిందా లేకపోతే కరెక్ట్ గా వస్తుందా లేదా, సో క్యాలెండర్ క్లిక్ చేయగానే క్యాలెండర్ వస్తుందా లేదా, సో ఇలాంటి కైండ్ ఆఫ్ జస్ట్ ఊరికే బేసిక్ అవుట్పుట్ చూడడానికి కోసం ఇలా యూస్ చేస్తాం. సో ఇది లేఅవుట్స్ కింద లేఅవుట్స్ లో పెడతాం అనమాట. సో దీని తర్వాత మనం ఏమనుకున్నాము, కావాలంటే డిజైన్ కూడా మార్చుకోవచ్చు. సో ఇప్పుడు నాకు అన్ని 1 by 1 అంటే ఒకదాని కింద ఒకటి వస్తున్నాయి. అలా కాకుండా మీకు అన్ని పక్క పక్కనే రావాలి, లేదంటే అన్ని ఒక రోలో 3 రావాలి, ఒక రోలో 4 రావాలి, ఒక రోలో 5 రావాలి. మీరు అలా కావాలనుకుంటే కనుక అది కూడా పాసిబులే. సో ఈ డైనమిక్ లేఅవుట్ లో ఉన్న ప్రతి ప్రాపర్టీ నాకు పక్క పక్కనే రావాలి, అంటే ఒక రోలో 3 రావాలి అనుకుంటున్నారు అనుకోండి. అప్పుడు ఈ డైనమిక్ లేఅవుట్ ఉంది కదా, సో ఈ డైనమిక్ లేఅవుట్ మీద క్లిక్ చేయండి ఒకసారి, లేదంటే ఒకసారి డబుల్ క్లిక్ చేయండి. డబల్ క్లిక్ చేస్తే మీకు ఒక డైనమిక్ లేఅవుట్ ప్రాపర్టీస్ అనే ఒక విండో ఓపెన్ అవుతుంది, ఒక విజార్డ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు లేఅవుట్ ఫార్మేట్ అని ఉంటుంది అనమాట. ఓకే, సో లేఅవుట్ ఫార్మేట్ లో ఎప్పుడు డిఫాల్టే ఉంటుంది ఏ లేఅవుట్ కైనా. సో ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు చాలా ఆప్షన్స్ వస్తాయి. సో ఈ ఆప్షన్స్ అన్ని అంటే డబుల్ గ్రిడ్ అని, సో నేను డబుల్ క్లిక్ చేస్తున్నాను, ఓకే సబ్మిట్ చేస్తున్నాను. ఆటోమేటిక్ ఏమవుతుంది, సో ఈ లేఅవుట్ లో ఉన్న ప్రాపర్టీస్ అంటే మీరు లేఅవుట్ కే పెట్టారు కాబట్టి ఈ లేఅవుట్ లో ఏమున్నా అన్ని పక్క పక్కన వస్తాయి, 2 in a row వస్తాయి. మళ్ళీ 3 మార్చుకోవాలనుకోండి, సో దీని మీద డబుల్ క్లిక్ చేయొచ్చు, లేదనుకుంటే ఇక్కడ గేర్ ఐకాన్ ఉంటుంది, సెట్టింగ్స్ ఐకాన్ లా ఉంటుంది, దాని మీద సింగిల్ క్లిక్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఇన్లైన్ గ్రిడ్ ట్రిపుల్ అని ఉంటుంది. సో ఇది చూద్దాం. ఇది చేస్తే ఏమవుతుంది, 3 వచ్చినాయి. అలా నాకు 4 కావాలనుకుందాం, అప్పుడు ఏం చేయొచ్చు, లేదా 5 కావాలనుకుందాం. సో ఇక్కడ గేర్ ఐకాన్ క్లిక్ చేశాను, నాకు ఇక్కడ ఏం కనపడట్లేదు, ఇంకా ఈ 4 కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలంటే అదర్ క్లిక్ చేస్తే ఇంకొక టెక్స్ట్ బాక్స్ వస్తుంది అనమాట. సో అక్కడ డౌన్ యారో కొట్టాలి. నిన్నేమనుకున్నాము, ఏదైతే టెక్స్ట్ బాక్స్ విత్ బ్లూ బాటమ్ ఉందో, బ్లూ కలర్ ఉంటే అది డ్రాప్ డౌన్. సో జస్ట్ డౌన్ యారో కొడితే కానీ మీకు సజెషన్స్ రావు. సో ఇక్కడ ఇన్లైన్ గ్రిడ్ 3070 అని ఏదో ఉంది. సో ఇది చూస్తాను అదేంటో అని, అది సెలెక్ట్ చేసి సబ్మిట్ చేశాను. సో మీకు ఇక్కడ ఏమర్థమవుతుంది, ఇన్లైన్ గ్రిడ్ 3070 హైలైట్ అయింది, అండ్ ఇక్కడ కూడా 2 in a row వచ్చినాయి. సో ఫస్ట్ ఇది ఎప్పుడు 30% తీసుకుంటుంది స్పేస్, సెకండ్ ప్రాపర్టీ 70% తీసుకుంటుంది. అలా ప్రతి ప్రాపర్టీ అలాగే తీసుకుంటుంది. సో లెఫ్ట్ సైడ్ ఉన్నాయి మొత్తం 30 తీసుకుంటుంది, రైట్ సైడ్ 70 ఉంటుంది. అలాగే మీకు ఒకవేళ 20% 80% కావాలనుకుందాం. సో జస్ట్ డౌన్ యారో క్లిక్ చేసి చూడండి ఏమన్నా ఉన్నాయా, లేవు. నాకు 10 90 కావాలనుకుంటాను, లేదంటే 40 60 కావాలి అనుకుంటాను, లేదంటే 30 30 40 కావాలి అనుకుంటాను. అంటే నాకు ఒక్క డైనమిక్ లేఅవుట్ లోపల 3 ఉండాలి. ఫస్ట్ దానికి 10% ఉండాలి, సెకండ్ దానికి 40% ఉండాలి, థర్డ్ దానికి 50% ఉండాలి. సో ఇలాంటి రిక్వైర్మెంట్స్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు మరి, ఎందుకంటే నాకు ఇక్కడ ఆప్షన్స్ లేవు. ఓకేనా, నాకు ఇక్కడ ఏం ఆప్షన్స్ లేవు. అదర్ చూసినా నాకు చాలా లిమిటెడ్ గానే ఉన్నాయి. సో 30 70 వరకు, 70 30 వరకు ఇన్నే ఉన్నాయి. సో ఇలాంటి టైంలో అసలు యాక్చువల్లీ మీరు అప్పుడు మీకు ఏం డౌట్ రావాలంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి. సో ఇవన్నీ ఖచ్చితంగా ఒక చోట మనం క్రియేట్ చేస్తేనే అక్కడి నుంచి ఇక్కడికి పాపులేట్ అవుతాయి అనమాట జనరల్. సో దానికి మనం టెక్నికల్ గా స్కిన్ రూల్ అనేది ఒకటి యూస్ చేస్తాం. సో స్కిన్ రూల్ లో మనకు కావాల్సినవన్నీ సేవ్ యాస్ చేసుకుంటాం. ఇక్కడ 30 70 ఆల్రెడీ ఒకటి ఉంది కదా, అలాంటిది నేను 20 80 కింద, సో 30 ఎక్కడైతే ఉందో ఆ నెంబర్ ఒక చోట రాసి ఉంటుంది కదా, సో అక్కడ 20 పెట్టి 70 ఉన్న చోట 80 పెడతాను. సో అలాగా నాకు ఇక్కడ కొత్త డ్రాప్ డౌన్ లో కొత్త వాల్యూ వచ్చేస్తుంది. సో ఇన్లైన్ గ్రిడ్ 20 80 అనేది కూడా వచ్చేస్తుంది. సో ఇవన్నీ స్కిన్ రూల్ చేంజెస్ అంటారు. ఇవంతా కంప్లీట్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే స్టైలింగ్ వర్క్ కోసం వరకే. ఓకే, సో స్కిన్ రూల్ గురించి సెపరేట్ టాపిక్ ఉంటుంది, అక్కడ డిస్కస్ చేస్తాను. ఇది ఒక జస్ట్ బేసిక్ ఓవర్వ్యూ అంతే మీకు. ఓకే, సో రైట్ నౌ ఊరికే నేను ట్రిపుల్ పెట్టి చూపిస్తాను. అలా కాకుండా ఇప్పుడు నాకు ఫస్ట్ త్రీ నాకు ఫస్ట్ 3 ప్రాపర్టీస్ పక్క పక్కనే వచ్చి ఈ రెండు నాకు రెండే రావాలి, సెకండ్ దానిలో ఈ రెండు పక్క పక్కన రావాలి, థర్డ్ దానిలో ఈ 3 కింద రావాలి. సో అలాంటప్పుడు ఏం చేస్తారు మీరు, సో ఒక డైనమిక్ లేఅవుట్ కి మీరు అప్లై చేసే సెట్టింగ్ అందులో ఉన్నాయి మొత్తానికి అప్లై అయిపోతాయి అనుకుంటున్నాం కదా. మీరు ఇక్కడ ఏం మారిస్తే లోపల ఉన్న అన్ని ఎఫెక్ట్ అయిపోతున్నాయి. అలా కాకుండా నాకు ఈ 3 పక్క పక్కనే ఉండాలి, తర్వాత నాకు ఈ రెండే పక్కన ఉండాలి, ఈ థర్డ్ది కూడా నాకు కిందకు వచ్చేయాలి. లేదు అనుకుంటే ఈ థర్డ్ది ఒక్కటే ఉండాలి, దాని కింద ఈ రెండు ఉండాలి. అలాంటి మీ అంటే ఒక లేఅవుట్ లో మీరు డిఫరెంట్ స్టైల్స్ అప్లై చేయాలనుకుంటే అది పాసిబుల్ కాదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇంకొక లేఅవుట్ తీసుకోవాలి. ఏ లేఅవుట్ ఆ లేఅవుట్ సెపరేట్. సో మీరు ఇక్కడ ఇది క్లిక్ చేస్తే లేఅవుట్స్ మొత్తం వస్తాయి. ఫస్ట్ ఇది క్లిక్ చేసి, అంటే ఇక్కడ డైనమిక్ లేఅవుట్ కదా, ఫస్ట్ ఇది క్లిక్ చేసి డ్రాగ్ చేసుకుని రావాలన్నమాట. ఇలా డ్రాగ్ చేసుకుంటూ రావాలి. అక్కడ డైనమిక్ లేఅవుట్ 1 ఉంది, ఆటోమేటిక్ ఇది సెకండ్ థర్డ్ అయిపోతుంది అనమాట.
సో మీకు ఈ 3 పక్కనే కావాలనుకున్నారు, బానే ఉంది. అండ్ మీకు కింద వేరే స్టైలింగ్ లో కావాలి అనుకుంటే, సపోజ్ ఏజ్ మీకు కింద రావాలనుకుందాం. సో అప్పుడు మీకు ఏ ప్రాపర్టీ అయితే కావాలో అది జస్ట్ ప్రెస్ చేసి డ్రాగ్ చేయండి. మీరు ఎక్కడ రిలీజ్ చేయాలనుకుంటే అక్కడ హైలైట్ అవుతుంది. నేను డైనమిక్ లేఅవుట్ 2 లోపల హైలైట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ వదిలాను. దాని తర్వాత జెండర్ అనేది కూడా నాకు ఇక్కడ రావాలనుకుంటున్నాను. సో ఇక్కడ నేను రిలీజ్ చేస్తాను, ఇక్కడ అవుతుంది అన్నమాట. సో డైనమిక్ లేఅవుట్ లోపల ఏమున్నాయి, 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఈ 2 నాకు పక్కన కావాలనుకుంటున్నాను, లేదా 1 by 1 కావాలి అనుకుంటున్నాను. సో అలా మార్చుకోవచ్చు. సో ఇక్కడ ట్రిపుల్ పెట్టుకున్నారు. సో ఇక్కడ ఉన్నవన్నీ 3 అనే వస్తాయి. నాకు ఇక్కడ పక్కనే రావాలి అనుకుంటే కనుక దీని డైనమిక్ లేఅవుట్ లో 2 పెట్టుకోండి. ఓకే, డబుల్ పెట్టుకోండి. సో ఆటోమేటిక్ ఈ 2 పక్కన వస్తాయి. అండ్ ఇందులో మళ్ళీ మీకు వరుసగా 1 by 1 కావాలి అనుకుంటే ఇలా చేసుకోవచ్చు. సో డిఫాల్ట్ అంటే ఏంటి అంటే మీరు ఎన్ని ప్రాపర్టీస్ పెట్టినా అదంతా 1 by 1 వస్తుంది కింద. ఒక్కొక్కటి 100% ప్లేస్ తీసుకుంటుందని దాని మీనింగ్ డిఫాల్ట్ అంటే. డబల్ గ్రిడ్ అంటే మీరు ఎన్నైనా యాడ్ చేయండి, ఒక్కొక్కటి 50% స్పేసే తీసుకుంటుంది. మీరు ఏ స్క్రీన్ అయినా తీసుకోండి, దీనికంటే పెద్ద స్క్రీన్ అయినా తీసుకోండి, మీకు మొత్తం అవుట్పుట్ ఇలాగే కనిపిస్తుంది. 50% స్పేస్ ఆక్యుపై చేసేస్తుంది ఒక ప్రాపర్టీ. ఇక్కడ చూస్తే మీరు ఒక్కొక్క ప్రాపర్టీ 33% స్పేస్ ఆక్యుపై చేస్తుంది. మీకు అలా కాకుండా ఫస్ట్ ప్రాపర్టీ వచ్చి 20%, సెకండ్ ప్రాపర్టీ వచ్చి ఇంకొక 60%, థర్డ్ వచ్చి రిమైనింగ్ పర్సెంటేజ్ కావాలన్నా మీరు మార్చుకోవచ్చు. దానికి మన ఓన్ రిక్వైర్మెంట్ కాబట్టి ఇది. సో ఇది మనకి పెగా ఇచ్చే సజెషన్, పెగా ఏమి ఎక్స్పెక్ట్ చేయదు మీకు ఏ రిక్వైర్మెంట్ కావాలో అని. అందుకని మన ఓన్ రిక్వైర్మెంట్ ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. సో యాక్చువల్లీ మనకి 30-70 అనేది ఎక్కడి నుంచి అయితే వస్తుందో అదొక స్కిన్ రూల్ అనుకున్నాము. అందులో 30-70 ఉన్న చోట మీరు సేవ్ యాస్ చేసుకోవాలి. దాన్ని 2080 కింద మారిస్తే మీకు 30-70 అనేది ఇంకా ఉండదు కాబట్టి దాన్ని అలాంటిది ఒకటి సేవ్ యాస్ చేసుకుని మీరు 2080 కింద మార్చుకోవాలి. సో అప్పుడు మీకు ఖచ్చితంగా ఇక్కడ డ్రాప్ డౌన్ లో వచ్చేస్తుంది. సో ఇక్కడ అదర్ క్లిక్ చేస్తే మీరు క్రియేట్ చేసిన ఇన్లైన్ 2080 అనేది వచ్చేస్తుంది. అది సెలెక్ట్ చేసుకుంటే మీకు 20% ఒకటి 80% క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, లేదు అన్ని పక్కనే కావాలనుకుంటే జస్ట్ ఇన్లైన్ సెలెక్ట్ చేస్తే చాలు. ఇన్లైన్ అంటే అన్ని పక్కనే వచ్చేస్తాయి, ఒకదానికి ఒకటి టచ్ అవుతూ వస్తాయి అనమాట. సో ఇవన్నీ మీరు ట్రై చేయాలన్నమాట. ఇందులో కష్టం అంటే ఏం లేదు. సో ఇందులో అర్థం అవడానికి మొత్తం నేను చెప్పాను, ఇంకా మీరు అనలైజ్ చేస్తే ఇంకా క్లియర్ గా మీకే అర్థమవుతుంది. ఓకే, సో ఇప్పుడు సేవ్ చేస్తాను. సో ఇప్పుడు ఒకసారి నేను ప్రివ్యూ చూడొచ్చు. సో యాక్షన్స్ లోకి వెళ్తే ప్రివ్యూ ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే కనుక మనకి ఇది ఎలా కనిపిస్తుందో తెలుస్తుంది అనమాట. సో ఫస్ట్ నేమ్ ఇలా వస్తుంది, లాస్ట్ నేమ్ ఇలా వస్తుంది. సో డేట్ ఆఫ్ బర్త్ ఇది క్లిక్ చేసిన వెంటనే మనకి క్యాలెండర్ వస్తుంది. ఎందుకంటే మనం ఈ ప్రాపర్టీ క్రియేట్ చేస్తున్నప్పుడు మనము యూఐ కంట్రోల్ ఏమి ఇచ్చాము, పిఎక్స్ డేట్ ఇచ్చాము. సో యూఐ కంట్రోల్ ఇచ్చిన దాన్ని బట్టి దీనికి అర్థమైపోతుంది అనమాట. సో ఇది ఏజ్, ఇది జెండర్. బై డిఫాల్ట్ గా మేల్ సెలెక్ట్ అయిపోయింది. ఇది కరెక్ట్ కాదు కదా, ఎందుకంటే ఫీమేల్స్ రిజిస్టర్ అయ్యే వాళ్ళు ఉంటారు, కొంతమంది అసలు జెండర్ ని డిస్క్లోజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, చేయని వాళ్ళు ఉంటారు. సో ఆ కైండ్ ఆఫ్ కేటగిరీ ఇలాంటి డిఫాల్ట్ సెలక్షన్స్ మాత్రం జరగకూడదు. సో ఇది మనం డీల్ చేద్దాం మెల్లగా. సో ఇక్కడ ఓన్లీ ఈమెయిల్ ఐడి ఫార్మాట్ ఏ ఉండాలి, ఇక్కడ మొబైల్ నెంబర్ ఫార్మాట్ ఏ ఉండాలి, ఇక్కడ అడ్రస్, దీని టెక్స్ట్ ఏరియా అంటాం. సో నా డిజైన్ నాకు కరెక్ట్ గా ఉందని అనిపిస్తుంది. సో ఒకసారి సెక్షన్ క్రియేట్ అయిపోయాక ఏం చేయాలనుకున్నాము, ఫ్లో యాక్షన్ రూల్ క్రియేట్ చేయాలనుకున్నాం. సో ఎందుకంటే ఈ పర్టికులర్ సెక్షన్ మీద ఒక యాక్షన్ తీసుకోవాలి నేను లోడ్ చేయడానికి రన్ టైంలో. ఓకే, సో ఈ క్రియేట్ చేసిన సెక్షన్ యూజర్ ఇంటర్ఫేస్ రూల్ కేటగిరీ కింద ఉంటుంది అనుకున్నాం కదా, కానీ ఇక్కడ ఏం కనిపించట్లేదు. సో రిఫ్రెష్ చేయాల్సింది మీరు. సో ఆటోమేటిక్ గా యూజర్ ఇంటర్ఫేస్ రూల్ కేటగిరీ క్రియేట్ అయిపోతుంది. సో దాని లోపల ఈ సెక్షన్ అనే రూల్స్ క్రియేట్ అయ్యి మనం క్రియేట్ చేసిన రూల్ ఒక ఇన్స్టెన్స్ కింద క్రియేట్ అయిపోతుంది. సో వీటిని ఇన్స్టెన్సెస్ అంటారు. ఓకే, సో ఏదైతే రికార్డ్స్ అనుకుంటున్నామో అది ఒక ఇన్స్టెన్స్. సో ఈ ప్రాపర్టీస్ అన్ని 8 డిఫరెంట్ ఇన్స్టెన్సెస్, ప్రాపర్టీ ఇన్స్టెన్సెస్ నిన్న క్రియేట్ చేసాము. ఇది ఒక సెక్షన్ ఇన్స్టెన్స్. ఓకే, ఇప్పుడు క్రియేట్ చేసింది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో తర్వాత ఏం క్రియేట్ చేయాలి, ఒక ఫ్లో యాక్షన్ క్రియేట్ చేయాలి. ఫ్లో యాక్షన్ అనేది ప్రాసెస్ రూల్ కేటగిరీ కింద ఉంటుంది. సో ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే మనకి క్రియేట్ ఆప్షన్ లోపల ప్రాసెస్ అనేది ఒకటి ఉంటుంది. సో డేటా మోడల్ అనేది ఎలాగో యూజర్ ఇంటర్ఫేస్ అండ్ ప్రాసెస్ ఇవన్నీ రూల్ కేటగిరీస్. సో ప్రాసెస్ రూల్ కేటగిరీ లోపల ఫ్లో యాక్షన్ అనే ఒక రూల్ ఉంటుంది.
సో జస్ట్ ఫ్లో యాక్షన్ క్రియేట్ చేస్తున్నాం. సో ఫ్లో యాక్షన్ నేమ్ అడుగుతుంది, నేనేమో సో కస్టర్డ్ డీటెయిల్స్ ఫ్లో యాక్షన్ అని ఇస్తున్నా. సో రియల్ టైంలో మీ క్లాస్లో ఇవి ఇవ్వాల్సిన అవసరం ఉండదు, ఇవ్వకూడదు కూడా. నేను ఊరికే మనకు అర్థం అవడానికి, మీకు అర్థం అవడం కోసం చెప్తున్నా. సో జస్ట్ ట్యాబ్ అవుట్ చేసిన వెంటనే మీకు ఇది వచ్చేస్తుంది. సో నేను కూడా ఇదే కాంటెక్స్ట్ లో యూస్ చేసుకుంటున్నాను. అండ్ క్రియేట్ అండ్ ఓపెన్. ఓకే, సో క్రియేట్ చేసిన వెంటనే మనకి ఇక్కడ క్లాస్ డీటెయిల్స్ వస్తాయి, ఐడి వస్తుంది. ఇది ఆర్ఎస్ అంటే రూల్ సెట్, మీకు తర్వాత చెప్తాను. సో ఇది డిస్ప్లే నేమ్. ఓకే, అవైలబుల్ ఇవన్నీ ఉంటుంది. ఇది చాలా పెద్ద కాన్సెప్ట్. ఇది చాలా డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం తర్వాత. ఇది ఒక 2 hours దాకా పడుతుంది. సో ఇక్కడ ఇది క్రియేట్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఏమడుగుతుంది, సెక్షన్ ని సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. సో పర్పస్ ఆఫ్ దిస్ ఫ్లో యాక్షన్ ఇస్ టు లోడ్ ద సెక్షన్ కదా. సో సెక్షన్ ని నేను ఇక్కడ ఆ నేమ్ తెలుసుకుని టైప్ చేయటం ఒక వే, ఆర్ ఇది డ్రాప్ డౌన్ అని నాకు అర్థమవుతుంది. సో సింపుల్ గా డౌన్ యారో క్లిక్ చేసేయండి. సో ఇది ఒక సెక్షన్ ఆల్రెడీ ఇక్కడ క్రియేట్ అయింది కాబట్టి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. సో జస్ట్ ఎంటర్ బటన్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు జస్ట్ సేవ్ చేయండి. ఓకే, సో ఫ్లో యాక్షన్ కూడా క్రియేట్ చేసాం. ఇప్పుడు ఫ్లో రూల్ క్రియేట్ చేయాలి, నెక్స్ట్ అదే. సో దీన్ని రిఫ్రెష్ చేస్తే మనకి ఇక్కడ కొత్తగా ప్రాసెస్ కేటగిరీ కనిపించాలి. ఎందుకంటే ఒక రూల్ క్రియేట్ చేసాం కదా కేటగిరీ కింద. సో ఆ కేటగిరీ ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వాలి కదా. సో రైట్ క్లిక్ చేసి రిఫ్రెష్ చేయండి, ఇది ఒక ఆప్షన్. లేదు అనుకుంటే ఇక్కడ నుంచి రిఫ్రెష్ యాప్ ఎక్స్ప్లోరర్ చేస్తే అంతా రిఫ్రెష్ అయిపోతుంది. సో దీని కింద ప్రాసెస్ కేటగిరీ క్రియేట్ అయ్యి మనకు కావాల్సిన రూల్ క్రియేట్ అవ్వాల్సిందే. ఇది ఒక ఇన్స్టెన్స్. ఓకే, సో ఫ్లో యాక్షన్ కేటగిరీ కింద క్రియేట్ అయిన ఒక ఇన్స్టెన్స్ ఇది. ఇప్పుడు నేను ఫ్లో రూల్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఫ్లో రూల్ కూడా ప్రాసెస్ కేటగిరీ కిందే ఉంటుంది. ఓకే, సో దాన్ని డిఫరెంట్ వేలో చేద్దాం అనమాట, ఊరికే జస్ట్ ఊరికే ప్రాక్టీస్ కోసం. సో క్రియేట్ లోకి వెళ్ళి ప్రాసెస్ కేటగిరీ కింద ఫ్లో ఉంటుంది. ఫ్లో యాక్షన్ ఇది, ఫ్లో ఇది. సో ఫ్లో క్లిక్ చేసుకుని మనకి కావాల్సిన క్లాస్ ఇచ్చి నేమ్ ఇస్తే సరిపోతుంది. ఇక్కడ నేను డిస్కస్ చేశాం కదా, టాప్ మోస్ట్ అప్లికేషన్ కి డిఫాల్ట్ గా వస్తుంది అనమాట. మీరు మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. సో క్లెయిమ్స్ ఫ్లో అని ఇస్తాం. అపోలో క్లెయిమ్స్ ఫ్లో అని ఇస్తాను. సో ఇక్కడ క్లాస్ నేమ్ ఇవ్వాలి. సో మీరు క్లాస్ నేమ్ ఇక్కడ డౌన్ ఆరో క్లిక్ చేస్తే వస్తుంది అనమాట, బెస్ట్ బెట్స్. ఒకవేళ రాకపోతే కనుక వ్యూఆల్ క్లిక్ చేస్తే మీకు ఎగ్జిస్టింగ్ క్లాసెస్ మొత్తం వస్తాయి. మీకు ఇక్కడ మన కేసులో కాబట్టి 1 2 వస్తున్నాయి కాబట్టి ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతున్నారు. కానీ రియల్ టైంలో చాలా వస్తాయి, ఒక 20-30 దాకా వస్తాయి. సో 20-30 అప్లికేషన్స్, 20-30 క్లాసెస్ దాకా ఉంటాయి అనమాట. సో అప్పుడు వ్యూఆల్ క్లిక్ చేసి 1 by 1 సెలెక్ట్ చేసుకుని మీకు కావాల్సింది చూసుకోవాలన్నమాట. అంతే. పిఆర్పిసి ఎందుకు ఇలా ఇస్తుంది, ఎందుకు ఏమి హైలైట్ చేసి ఇవ్వట్లేదు అంటే అదే, ఇక్కడ నుంచి క్రియేట్ ఆప్షన్ సెలెక్ట్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఏం సజెషన్ రాలేదు. మీరు దీని మీద రైట్ క్లిక్ చేస్తే ఈ క్లాస్ సజెస్ట్ అవుతుంది, దీని మీద రైట్ క్లిక్ చేస్తే ఈ కరస్పాండింగ్ క్లాస్ సజెస్ట్ అవుతుంది. రైట్ క్లిక్ ఇక్కడ క్రియేట్ చేసి చేస్తున్నప్పుడు ఏమీ సజెస్ట్ చేయదు. ఎందుకంటే చాలా క్లాసెస్ ఉంటాయి రియల్ టైంలో. ఇంప్లిమెంటేషన్ కానీ ఫ్రేమ్వర్క్ కానీ ఆల్మోస్ట్ లైక్ 20, 30, 40 కూడా ఉండొచ్చు. సో ఎందులో క్రియేట్ చేయాలనుకుంటున్నారో దానికి తెలియదు కాబట్టి ఇక్కడ నుంచి చేస్తాం. మీకు క్లాస్ నేమ్ తెలిసిన మీరు క్రియేట్ చేయడం ఈ వేలో ఈజీ. ఎందుకంటే మీరు క్లాస్ నేమ్ తెలిసాక ఏం చేస్తారు, ఇక్కడ ఎంటర్ చేసి సెర్చ్ చేసి తర్వాత దాని మీద రైట్ క్లిక్ చేసుకొని ఈ హోల్ ప్రాసెస్ చేసే బదులు ఇక్కడ నుంచి చేసుకొని జస్ట్ ఇక్కడ ఈ క్లాస్ ని పెట్టేస్తే సరిపోతుంది. ఇది సింప్లెస్ట్ వే క్లాస్ నేమ్ తెలిస్తే. సో ఇది ఫ్లో రూల్. ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది చూడడానికి. సో ఇక్కడ మీకు ఏమర్థమవుతుంది, ఫ్లో రూల్ అంటే ఏమనుకున్నాం జనరల్ గా అంటే ఒక ఫ్లో, ఒక ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో నేను ఒకసారి ఇప్పుడు మీరు ఇన్సూరెన్స్ కోసం వెళ్ళారు అనుకోండి ఏదైనా ఆర్గనైజేషన్ కి, వాళ్ళు ఏమంటారు, సో మీరు నెసెసరీ డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్తారు. తర్వాత వాళ్ళు రిజిస్టర్ అనేది ఒక బటన్ క్లిక్ చేస్తారు, లేదంటే ఏదో చేస్తారు. సో అక్కడి నుంచి వాళ్ళకి ఒక ఫస్ట్ ఇమీడియట్ సెక్షన్ లోడ్ అవుతుంది. సో ఇమీడియట్ సెక్షన్ లోడ్ అయ్యాక మీకు కావాల్సిన వాళ్ళకి కావాల్సిన నెసెసరీ డీటెయిల్స్ అడుగుతారు. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇవన్నీ అడుగుతారు. తర్వాత సబ్మిట్ చేశాక ఇంకొన్ని డీటెయిల్స్ అడుగుతారు. ఆ తర్వాత మీరు సపోజ్ ఒకసారి ఫస్ట్ స్క్రీన్ లో మెయిల్ అని సెలెక్ట్ చేశారు అనుకోండి. సో మెయిల్ సెలెక్ట్ చేశాక సబ్మిట్ చేసి నెక్స్ట్ స్క్రీన్కి వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఇంకొన్ని ఎక్స్ట్రా డీటెయిల్స్ కావచ్చు, అంటే బాడీ వెయిట్ లేదా బాడీ హైట్, సో ఇలాంటి డీటెయిల్స్ కావచ్చు. అదే ఫీమేల్ సెలెక్ట్ చేస్తున్నప్పుడు ఆ డీటెయిల్స్ అడగకపోవచ్చు. సో ఇలాంటి కండిషనల్ బేస్డ్ విజిబిలిటీ సెక్షన్స్ కూడా ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ స్క్రీన్ లో మీరు ఏవైతే డీటెయిల్స్ అడుగుతారో అవన్నీ ఇస్తాము. మనం సెలెక్ట్ చేసుకున్న వాల్యూ బట్టి కొన్ని ఆప్షన్స్ కొన్ని సెలక్షన్ బేస్డే రావాలి అని అనుకుంటారు. అలాంటి రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా. సో పెగాతో ఏదైనా మనం చేయాలి కూడా. ఓకే,
సో ఫస్ట్ నేను మెయిల్ సెలెక్ట్ చేసినప్పుడు, లేదనుకుంటే ఇంకా ప్రాక్టికల్ గా మాట్లాడాలంటే ఇప్పుడు బీటెక్ చదువుతున్నారు అంటే స్టిల్ పర్సూయింగ్ కాదా అని ఒక ఆప్షన్ ఉండొచ్చు. సో మీరు ఏమన్నా రిజిస్టర్ అవుతున్నారు ఎక్కడైనా నౌకరీలోనో దేనిలోనో, మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీటెడా కాదా అని అడుగుతుంది. సో ఎస్ఆర్ నో ఆప్షన్స్ ఉంటాయి. ఎస్ అని క్లిక్ చేస్తే మీరు మీ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అడగొచ్చు. లేదు నో అని క్లిక్ చేశారనుకోండి, ఆ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ సెక్షన్ చూపించకూడదు మనం. సో అప్పుడేం చూపించాలి? సో మీ బీటెక్ డీటెయిల్స్ అంటే ఏ కాలేజ్, స్టిల్ ఏ ఇయర్, సో ఈ కైండ్ ఆఫ్ డీటెయిల్స్ చూపించాలన్నమాట. సో ఎవ్రీ ప్రాసెస్ ఈ మొత్తాన్ని మన ప్రాసెస్ ని ఈ వాల్యూ బేస్డ్ తో మనం హ్యాండిల్ చేయాలి. సో ఆల్రెడీ ఇచ్చిన వాల్యూతో ఇది చూపించాలా, చూపించకూడదా? ఒకసారి చూపించే డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే నెక్స్ట్ స్క్రీన్ లో ఏమేమి వాల్యూస్ తీసుకోవాలి. సో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ ఉంటుందన్నమాట. సెక్షన్ కంప్లీట్ అయ్యాక లాస్ట్ లో సబ్మిట్ బటన్ ఉంటుంది. సో ఫైనల్ సబ్మిట్ అనుకుందాం. సో ఫైనల్ సబ్మిట్ బటన్ క్లిక్ చేశాక సో జనరల్ గా ఫ్లో ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయి ట్రాన్సాక్షన్ ఐడి మొత్తం మనకి ఇచ్చేస్తారు. ఇది సార్ మీ రిజిస్ట్రేషన్ ఐడి, లేదంటే మీ ఆర్డర్ ఐడియో, లేదా మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదో ఒకటి అలా ఇచ్చేస్తారు అనమాట. సో అలా అయిన తర్వాత వెంటనే మనకు ఒక ఓవర్టీవీ మెయిల్ కూడా వచ్చేస్తుంది. ఒక మెయిల్ వస్తుంది, థ్యాంక్ యూ ఫర్ రిజిస్టరింగ్ విత్ అవర్ ఆర్గనైజేషన్, ద డాక్యుమెంట్స్ యువర్ సబ్మిటెడ్ అని చెప్పి ప్రివ్యూ లాగానో ఏదో ఒకటి వస్తుంది అనమాట. సో ఇది మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు జరిగే దాన్ని ప్రాసెస్ అంటాం. సో ప్రాసెస్ ఎప్పుడు ఒక చోట స్టార్ట్ అవుతుంది, కానీ ఎండింగ్ మాత్రం చాలా వేస్ లో ఎండ్ అవ్వచ్చు. సో ఇప్పుడు నేను రిజిస్టర్ అని బటన్ క్లిక్ చేసినప్పుడు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అక్కడ మీరు బీటెక్ ఇంకా చదువుతున్నారు అంటే కనుక మీరు జాబ్ కి ఎలిజిబుల్ కాదు రైట్ నౌ అనుకోవచ్చు. సో అక్కడ ఏంటి, నేను మీకు నెక్స్ట్ స్క్రీన్స్ ఏమీ రాకుండా మీ బీటెక్ అయ్యాక విల్ రీచ్ యూ అన్నట్టు ఒక మెసేజ్ పెట్టేసి థ్యాంక్ యూ ఫర్ కాంటాక్టింగ్ అస్ అని చెప్పి ఒక మెయిల్ పెట్టేస్తాను. అదొక ప్రాసెస్. అలా కాకుండా మీరు ఇంకా బీటెక్ అయిపోయింది, జాబ్ కోసం చూస్తున్నారు అనే ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి. సో తర్వాత స్క్రీన్ లో మీ ఆల్రెడీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ తీసుకుంటాను, మీ టెక్నికల్ స్కిల్స్ తీసుకోవచ్చు, దాని తర్వాత మీకు ఆల్రెడీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉందో లేదో తీసుకోవచ్చు. సో ఈ కైండ్ ఆఫ్ ఎక్స్ట్రా డీటెయిల్స్ కూడా తీసుకొని నేను ఫైనల్ గా ప్రాసెస్ ని క్లోజ్ చేసి మీకు రిజిస్ట్రేషన్ ఐడి ఇవ్వచ్చు. ఓకే, సో అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే ఒక ప్రాసెస్ ని డిఫరెంట్ వేస్ లో మనం క్లోజ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో సింగిల్ స్టెప్ లో క్లోజ్ చేయొచ్చు, మల్టిపుల్ స్టెప్స్ లో క్లోజ్ చేయొచ్చు. అదంతా కండిషనల్ బేస్డ్ ఉంటుంది. సో ఆ కండిషన్స్ కోసం మనం కొన్ని వెన్ కండిషన్స్ తో చేస్తాము, లేదనుకుంటే ఎక్స్ప్రెషన్స్ తో చేస్తాము. సో ఈ కైండ్ ఆఫ్ డిఫరెంట్ కండిషన్స్ యూస్ చేసుకొని మనం ఒక ఫ్లో ఎలా రన్ అవ్వాలో డిసైడ్ చేస్తాం. ఓకే, సో ఫ్లోకి ఎప్పుడు స్టార్టింగ్ పాయింట్ ఒకటే ఉంటుంది, ఎండింగ్ పాయింట్ మాత్రం మల్టిపుల్ ఉంటాయి. సో ఒక ఫ్లో స్టార్ట్ అయ్యాక ఎండ్ అవ్వాలనే రూల్ కూడా లేదు, ఎందుకంటే మధ్యలో కూడా హోల్డ్ లో పడిపోవచ్చు. సో ఇప్పుడు మీరు ఒక క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ కోసం అప్లై చేస్తున్నారు, వాళ్ళు మీ డీటెయిల్స్ తీసుకుంటారు. డీటెయిల్స్ తీసుకుని 4 to 5 వర్కింగ్ డేస్ ఆగండి సార్ అంటారు. సో ఆ 4 to 5 డేస్ లో ఏం చేస్తారు వాళ్ళు? సో వాళ్ళు వేరే మేనేజర్ కి అప్రూవల్ పంపిస్తారు. సో ఎక్స్పెక్టెడ్ లిమిట్ ఎంత చూస్తున్నారు వీళ్ళ సిబిల్ స్కోర్ బాగాలేదో, లేదంటే ఏదైనా మీ డీటెయిల్స్ మొత్తం గ్యాదర్ చేసి వాళ్ళు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అప్రూవల్ సెండ్ చేస్తారు. సో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అప్రూవల్ వాళ్ళు ఏదైనా యాక్సెప్ట్ చేయొచ్చు, అంటే కన్ఫర్మ్ చేయొచ్చు, లేదు అనుకుంటే రిజెక్ట్ చేయొచ్చు. సో కన్ఫర్మ్ చేసినా ఆర్ రిజెక్ట్ చేసినా అది ప్రాసెస్ కంప్లీట్ అయిపోయినట్టే. ఓకే, మీరు ఎలిజిబుల్ అయినా ఎలిజిబుల్ అవ్వకపోయినా ఈ పర్టికులర్ ప్రాసెస్ పర్టికులర్ ఫ్లో క్లోజ్ అయిపోయింది, ఈ టికెట్ క్లోజ్ అయిపోతుంది. లేదు వాళ్ళు ప్రాసెస్ చేయకుండా లేదా యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ చేయకుండా అలాగే హోల్డ్ లో పెట్టేశారు అనుకోండి చాలా సంవత్సరాల వరకు, చాలా రోజుల వరకు, సో దాన్ని ఇన్కంప్లీట్ ట్రాన్సాక్షన్స్ అంటాం. ఓకే, అంటే ఫ్లో కంప్లీట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, అలా ఆగిపోవచ్చు, హోల్డ్ లో పెట్టవచ్చు. సో డిఫరెంట్ వేస్ ఉంటాయి. స్టార్టింగ్ మాత్రం ఒకటే ఉంటుంది అండ్ ఎండింగ్ మాత్రం చాలా ఉండొచ్చు. సో నేను ఒక పర్సన్ కేసులో 5 సెక్షన్స్ చూపించాలనుకుంటున్నాను, ఎందుకంటే అతను పర్ఫెక్ట్లీ ఎలిజిబుల్ పర్సన్. ఇంకొక పర్సన్ అసలు ఎలిజిబులే కాదు, అయినా మన కోసం అప్లై చేస్తున్నాడు. సో దానికోసం జస్ట్ ఊరికే ఒక స్క్రీన్ చూపించి ఆ డీటెయిల్స్ తీసుకుని నేను వెంటనే క్లోజ్ చేసేవచ్చు, యువర్ నాట్ ఎలిజిబుల్ అని. ఓకే, సో డిఫరెంట్ వేస్ ఉంటాయి. సో ఫ్లో రూల్లోనే ఇదంతా మనం డిసైడ్ చేస్తాం, ఏ పర్టికులర్ స్క్రీన్ తర్వాత ఏం రావాలి నాకు, లేదు అనుకుంటే ఈ స్క్రీన్ లో వీడిచ్చిన డీటెయిల్స్ కి నేను క్లోజ్ చేసేసాను ప్రాసెస్, వీడు ఎలిజిబుల్ కాదు అని. లేదంటే ఆల్రెడీ రిజిస్టర్డ్ కస్టమరే మళ్ళీ హీస్ ట్రైంగ్ టు రిజిస్టర్ అని ఒక మెసేజ్ చూపించి అదొక వేలో క్లోజ్ చేయొచ్చు. సో ఇన్ని వేస్ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ ఫ్లో రూల్లోనే మనం డిసైడ్ చేస్తాం. ఓకే, సో క్లియర్ గా ఎన్నైతే సెక్షన్స్ లోడ్ చేయాలనుకుంటున్నామో అన్ని కంటే డిఫైన్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు నేను చేసింది ఏం లేదు, సో జస్ట్ ఫ్లో రూల్ క్రియేట్ చేసి నేమ్ ఇచ్చాను. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది, డిఫాల్ట్ ఇవన్నీ వచ్చినాయి. ఈ 3 షేప్స్ నేనైతే ఏం క్రియేట్ చేయలేదు, సో డిఫాల్ట్ వచ్చినాయి. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఫ్లో అనేది ఒక చోట స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ రౌండ్ గ్రీన్ కలర్ రౌండ్ మనం స్టార్ట్ షేప్ అంటాం.
ఓకే, అంటే మనకి ఫ్లో ఇక్కడ రన్ అవుతుంది, స్టార్ట్ అవుతుందని. సో తర్వాత యారో మార్క్ రైట్ సైడ్ కు ఉంది, రైట్ సైడ్ ఉండి ఒక బాక్స్ ఉందన్నమాట, గ్రీన్ కలర్ బాక్స్. దాని తర్వాత రెడ్ కలర్ లో ఉంది. సో రెడ్ కలర్ సర్కిల్ ని మనం ఎండ్ షేప్ అంటాం. ఓకే, ఫ్లో స్టార్ట్ ఇక్కడ అవుతుంది, ఎండ్ ఇక్కడ అవుతుంది, మధ్యలో ఏదో ఒక బాక్స్ ఉంది. సో బాక్స్ అంటే ఏంటి అంటే నథింగ్ బట్ ఒక సెక్షన్ హోల్డ్ చేసేది, ఒక ఫ్లో యాక్షన్ హోల్డ్ చేస్తుంది, అంటే ఇండైరెక్ట్ ఒక సెక్షన్ హోల్డ్ చేస్తుంది అనమాట. సో స్టార్ట్ నుంచి ఎండ్ కి మధ్యలో నేను ఒక సెక్షన్ చూపించాలి. సో ఒక కస్టమర్, ఒక పర్సన్ స్టార్ట్ రిజిస్టర్ అని బటన్ క్లిక్ చేయగానే నాకు ఇమీడియట్ గా ఒక సెక్షన్ వచ్చేస్తుంది. ఆ సెక్షన్ ని నేను చూపించాలన్నమాట. అంటే ఆ ఫ్లోలో వాళ్ళు ఫ్లో స్టార్ట్ చేయగానే నేను ఫ్లో యాక్షన్ లోడ్ చేయాలి. ఫ్లో యాక్షన్ లోడ్ చేసిన వెంటనే ఆటోమేటిక్ సెక్షన్ లోడ్ అయిపోతుంది. సెక్షన్ లోడ్ చేసిన వెంటనే ఆటోమేటిక్ ప్రాపర్టీస్ లోడ్ అయిపోతాయి. ఓకే, సో ఇక్కడ మనం ఫ్లో యాక్షన్ లింక్ చేయాలన్నమాట. సో ఫ్లో యాక్షన్ లింక్ చేయాలి అంటే వీటిల్లో చేయాలన్నమాట. దీన్ని కనెక్టర్స్ అంటాం. ఓకే, సో ఇదేమో స్టార్ట్ షేప్ అంటారు, దీన్ని ఎండ్ షేప్ అంటారు, దీన్నేమో అసైన్మెంట్ షేప్ అంటారు. సో గ్రీన్ కలర్ లో ఉన్నది మొత్తం అసైన్మెంట్ షేప్. సో ఎండ్ షేప్, అసైన్మెంట్ షేప్ పర్పస్ ఏంటి అంటే ఫ్లో యాక్షన్ హోల్డ్ చేయడం, అంతే దీని పర్పస్. ప్రస్తుతం అదే గుర్తుపెట్టుకోండి. సో ఫ్లో యాక్షన్ హోల్డ్ చేస్తాయి. ఫ్లో యాక్షన్ హోల్డ్ చేయడం అంటే సెక్షన్ హోల్డ్ చేయడమే. అంటే ఇక్కడ నేను ఒక ఫ్లో యాక్షన్ లింక్ చేయాలి కదా. సో ఫ్లో యాక్షన్ ఎప్పుడు ఈ పర్టికులర్ అసైన్మెంట్ షేప్ కి అవుట్వర్డ్ కనెక్టర్ కే చేయాలి, ఇన్వర్డ్ కనెక్టర్ కాదు, అవుట్వర్డ్ కనెక్టర్. దీన్ని అవుట్వర్డ్ కనెక్టర్ అంటారు, ఫ్లో యాక్షన్ నుంచి అవుట్ సైడ్ వెళ్తుంది కాబట్టి. ఓకే, సో దీని మీద డబుల్ క్లిక్ చేస్తే మనకి ఒక విజార్డ్ వస్తుంది, ఇక్కడ ఫ్లో యాక్షన్ నేమ్ అడుగుతుంది అనమాట. ఓకే, అది చూపిస్తాను మీకు. సో దానికన్నా ముందు కొన్ని షేప్స్ గురించి మాట్లాడదాం. ఇది స్టార్ట్ షేప్, గ్రీన్ కలర్ లో ఏదైతే ఉందో దాన్ని అసైన్మెంట్ షేప్ అంటాము. సో గ్రీన్ కలర్ అసైన్మెంట్ షేప్ మీకు ఎక్కడైతే కనిపించిందో అక్కడ మీకు ఒక సెక్షన్ ఉంది అని ఆలోచించాలి. ఎందుకంటే పర్పస్ ఆఫ్ దిస్ అసైన్మెంట్ షేప్ ఈస్ టు హోల్డ్ ద ఫ్లో యాక్షన్, హోల్డ్ ద సెక్షన్ కాదు, డైరెక్ట్ గా హోల్డ్ ద ఫ్లో యాక్షన్. సో ఫ్లో యాక్షన్ లో ఇంటర్న్ ఏముంటుంది, సెక్షనే కదా. సో ఈ సెక్షన్ లోపల ఏముంటుంది, ఇంకా ప్రాపర్టీసే కదా. సో అల్టిమేట్ గా స్క్రీనే మనకు కనిపిస్తాయి, ప్రాపర్టీసే కనిపిస్తాయి అనమాట అవుట్పుట్ లో. సో ఇలాంటి అసైన్మెంట్ షేప్ కాకుండా ఇంకా డిఫరెంట్ వేస్ ఏమేమి ఉంటాయి కదా. ఇప్పుడు నేను ఫస్ట్ స్క్రీన్ ఉంది, ఫస్ట్ స్క్రీన్ లో నేను ఇక్కడ కస్టమర్ ఏజ్ నేను 60 ఆర్ 70 సెలెక్ట్ చేశాను. 70 సెలెక్ట్ చేసిన వాళ్ళకి మనం ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయం. సో అలాంటి కేసులో మనం అలాంటి పర్సన్స్ మనం రిజిస్టర్ చేసుకోకూడదు. సో ఇమీడియట్ గా పర్సన్ 70 ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తున్నప్పుడు సారీ యువర్ నాట్ ఎలిజిబుల్ అనే ఒక దానికి వచ్చేయాలన్నమాట. అంతేగాని నేను నెక్స్ట్ స్క్రీన్ తీసుకెళ్లి రిమైనింగ్ డీటెయిల్స్ తీసుకోకూడదు. సో అలాంటి చోట ఫస్ట్ స్క్రీన్ అయిన తర్వాత ఇచ్చిన వాల్యూస్ బట్టి మనం ఒక డెసిషన్ తీసుకోవాలి. సో ఇంకొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ షేప్ యూజ్ చేయాలన్నమాట. సో ఇది స్టార్ట్ షేప్, ఇది ఎండ్ షేప్, ఇదేమో అసైన్మెంట్ హోల్డింగ్ షేప్, సెక్షన్ హోల్డింగ్ షేప్. కానీ డెసిషన్ తీసుకునే ఫీజిబిలిటీ ఎక్కడ లేదు మనకి ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్ వల్ల. సో అందుకని ఈ ప్లస్ క్లిక్ చేస్తే మనకి డిఫరెంట్ ఫ్లో షేప్స్ వస్తాయి. ఓకే, సో ఇవన్నీ డిఫరెంట్ ఫ్లో షేప్స్. సో అసైన్మెంట్ అంటే ఏంటో తెలుసుకున్నాం మనం. అలా కాకుండా ఇది ఒక ట్రయాంగులర్ డయాగ్నల్ ఉంటుంది. సో దీన్ని మనం అసైన్మెంట్ షేప్ అంటాం, సారీ దీన్ని మనం డెసిషన్ షేప్ అంటాం. సో ఇది క్లిక్ చేస్తే మనకి వస్తుంది, ఇది జస్ట్ క్లిక్ చేయండి మీ ఎక్కడో చోట ఓపెన్ అవుతుంది. తర్వాత ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. తర్వాత మీరు డిఫరెంట్ కనెక్షన్స్ చేయాలనుకుంటే కనుక, సో ఫస్ట్ స్క్రీన్ లో మనం ఎగ్జిస్టింగ్ సెక్షన్ లోడ్ చేస్తాము. అక్కడ ఏజ్ 70 సెలెక్ట్ చేస్తాడు. 70 సెలెక్ట్ చేశాక ఇక్కడ ఎండ్ అవుతుంది, కానీ నాకు ఇక్కడ ఎండ్ అవ్వకూడదు, అంటే నెక్స్ట్ స్క్రీన్ కి వెళ్తుంది అనమాట. సో నాకు ఇక్కడ ఇలా జరగకూడదు, ఫ్లో సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవ్వకూడదు. సో నేను ఇక్కడ డెసిషన్ తీసుకోవాలి. అప్పుడు ఏం చేయాలంటే ఈ అవుట్వర్డ్ కనెక్టర్ ని దీనికి కనెక్ట్ చేయకుండా ఒక డెసిషన్ కి కనెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో అలాంటప్పుడు మీరు జస్ట్ ఇది క్లిక్ చేస్తే మీకు కనెక్టర్ టూ సైడ్ కి సర్కిల్స్ హైలైట్ అవుతున్నాయి, వైట్ కలర్ బబుల్స్ లాగా. ఓకే, ఈ బబుల్ ని హోల్డ్ చేసి మీరు దీనికి సెలెక్ట్ చేస్తే చాలు. ఓకే, సో దీని తర్వాత మీరు ఎట్టి మార్చుకోవాలన్నా మార్చుకోవచ్చు. సో ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ క్లాస్ లోనే ఫ్లో గురించి ఇంత చెప్తే నాకు తెలుసు మీకు అర్థం కాదేమో. ఇంట్రెస్టింగ్ గా ఉంటే ఫైన్, లేదంటే తర్వాత చెప్తాను అలాగో. సో ఇప్పుడు ఏమనుకుంటున్నామంటే అసైన్మెంట్ షేప్, ఇది అసైన్మెంట్ షేప్ లోపల ఒక ఫ్లో యాక్షన్ హోల్డ్ చేసుకోవాలి. సో దానికి ఎప్పుడు మనం అవుట్వర్డ్ కనెక్టర్ మీదే చేయాలనుకున్నాం. సో అవుట్వర్డ్ కనెక్టర్ అంటే దీన్ని జస్ట్ డబుల్ క్లిక్ చేయండి, ఒక విజార్డ్ వస్తుంది. ఇక్కడ మనం ఫ్లో యాక్షన్ లింక్ చేయాలి. యాక్చువల్లీ మనం ఏదో డిఫాల్ట్ గా ఒక ఫ్లో యాక్షన్ నేమ్ ఉంది, కానీ అది ఫ్లో నేమ్ తో ఆటోమేటిక్ గా సజెషన్ ఇస్తుంది తప్ప మనకు కావాల్సింది అది కాదు. సో జస్ట్ డౌన్ యారో క్లిక్ చేయండి, ఇది మనం క్రియేట్ చేసిన ఫ్లో యాక్షన్. ఓకే, సబ్మిట్ చేయండి అండ్ సేవ్ చేయండి. ఓకే, సో సేవ్ చేశాక నాకు ఏదో వార్నింగ్ వచ్చింది ఇక్కడ.
ఆ వార్నింగ్ ఏంటో చూద్దాం. దానికి తర్వాత ఇప్పుడు నేను ఫ్లో కూడా కంప్లీట్ అయిపోయింది. ఫ్లో కూడా కంప్లీట్ అయితే నేను ఆటోమేటిక్గా అవుట్పుట్ చూడగలను కదా. సో దానికి నేను ఏం చేయాలి అంటే యాక్షన్స్ లో రన్ అని ఉంటుంది. సో దానికి ముందు మీకు ఒక చిన్న చేంజ్ చెప్తాను. ఆ చేంజ్ మీరు బ్లైండ్ గా ఫాలో అండి రైట్ నో. ఎందుకు చేస్తున్నామో కూడా కొంచెం బ్యాక్ చెప్తా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే జస్ట్ ఫ్లో యాక్షన్ లింక్ చేశాను. దాని తర్వాత ప్రాసెస్ అనే ట్యాబ్ ఉంటుంది. ప్రాసెస్ ట్యాబ్ లో ఇది మీరు థర్డ్ చెక్ బాక్స్ క్రియేట్ ఏ న్యూ వర్క్ ఆబ్జెక్ట్ అని సెలెక్ట్ చేయాలి. దాని తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే వర్క్ పార్టీస్ అని ఒకటి ఉంటుంది. సో దీన్ని PY కేస్ మేనేజ్మెంట్ డిఫాల్ట్ సెలెక్ట్ చేయాలి. సో ఈ రెండు చేంజెస్ మీరు బ్లైండ్ గా గుర్తుపెట్టుకోండి. దీనికి రీజన్ ఏంటో నేను చెప్తాను. నేను మోస్ట్లీ ఈ రోజే చెప్తాను, అవ్వకపోతే రేపు చెప్తాను. సో ఇప్పుడు నేను సేవ్ చేస్తాను. ఓకే, సో నేను ఏం చేశాను, ఫ్లో రూల్ క్రియేట్ చేశాను, ఇక్కడ ఫ్లో యాక్షన్ లింక్ చేశాను, ప్రాసెస్ ట్యాబ్ లో ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వర్క్ పార్టీస్ లో డిఫాల్ట్ బదులు ఇది మార్చాను అంతే. దాని తర్వాత యాక్షన్స్ లోకి వెళ్ళి నేను రన్ చేయాలి. సో అల్టిమేట్ గా నేను ఫ్లో రూల్ రన్ చేస్తే ఫ్లో యాక్షన్ రూల్ రన్ అయిపోతుంది. ఫ్లో యాక్షన్ వల్ల సెక్షన్ రూల్ రన్ అయిపోతుంది. సెక్షన్ వల్ల ప్రాపర్టీస్ రన్ అయిపోతాయి. సో నేను ఇక్కడ రన్ క్లిక్ చేస్తున్నాను. రన్ క్లిక్ చేసిన వెంటనే నాకు ఏదో కొత్త విండో ఓపెన్ అవుతుంది. దానిలో నేను అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేస్తాను. సో ఇది మన అంత అవుట్పుట్. సో ఫస్ట్ నేమ్ క్రియేట్ చేసాం, ఈ మూడు పక్క పక్కన ఉండాలని క్రియేట్ చేసుకున్నాము, బాగానే ఉంది. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ క్యాలెండర్ వస్తుంది. క్యాలెండర్ ఎందుకు వస్తుంది, మనం క్రియేట్ చేసిన ప్రాపర్టీకి UI కంట్రోల్ ఏమి ఇచ్చాము, PX డేట్ అని ఇచ్చాం. అందుకని ఆటోమేటిక్ గా ఈ కంట్రోల్ క్యాలెండర్ వచ్చేస్తుంది అనమాట. దాని తర్వాత ఏజ్ ఇచ్చాను. సో ఏజ్ లో నేను చాలా క్యారెక్టర్స్ ఎంటర్ చేయడానికి ట్రై చేస్తున్నాను, కానీ తీసుకోవట్లేదు. ఎందుకు అంటే ఏజ్ అనే కంట్రోల్ కి మనం ఇంటీజర్ ఇచ్చాం. ఇంటీజర్ అంటే ఓన్లీ నెంబర్సే తీసుకుంటుంది కదా. సో అందుకని ఈ కంట్రోల్ అలా తీసుకుంటుంది అనమాట. ఇక్కడ నేను ఫీమేలో మేలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ ఈమెయిల్ ఐడి కూడా ఎంటర్ చేసి ట్యాబ్ క్లిక్ చేస్తున్నాం, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ట్యాబ్ క్లిక్ చేస్తున్నాం. ఓకే, సో మనం ఏమీ వ్యాలిడేషన్స్ రాయలేదు. వ్యాలిడేషన్స్ అంటే ఏంటి అంటే మనకి కావాల్సిన అవుట్పుట్ కాకుండా వేరే కైండ్ ఆఫ్ ఇన్పుట్ ఇస్తే కనుక, అంటే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న ఇన్పుట్ కాకుండా వేరే ఇన్పుట్ కస్టమర్ ఎంటర్ చేస్తే మనం అది యాక్సెప్ట్ చేయకూడదు. ఇప్పుడు నాకు ఏజ్ ఇంత ఇస్తే నేను యాక్సెప్ట్ చేయకూడదు, కానీ డిఫాల్ట్ ఇచ్చిన ఇంటీజర్ ఏదైతే ఉందో అది యాక్సెప్ట్ చేసేస్తుంది. ఎందుకంటే ఇంటీజర్ అంటే చాలా ఉంటుంది కాబట్టి, చాలా లెంత్ ఉంటుంది కాబట్టి అది యాక్సెప్ట్ చేస్తుంది. కానీ నాకు రియల్ టైంలో ఇంత ఉండకూడదు, నాకు 20 నుంచి 55 ఏజ్ వాళ్ళే కావాలి. సో దానికి నేను వాళ్ళని అక్కడ రిస్ట్రిక్ట్ చేసేయాలి. వాడు 10 ఇయర్స్ ఎంటర్ చేసినా లేదంటే 70 ఇయర్స్ ఎంటర్ చేసినా నేను యాక్సెప్ట్ చేయకూడదు. సో అలాంటి ప్లేసెస్ లో మనకి 3 కైండ్ ఆఫ్ వ్యాలిడేషన్స్ రాస్తాం. ఓకే, ఏదైనా ఎడిట్ వ్యాలిడేట్ రాస్తాం, OBJ వ్యాలిడేట్ కానీ, కన్స్టెంట్స్ కానీ ఏదైనా. సో వ్యాలిడేషన్స్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో వ్యాలిడేషన్స్ రాస్తాం అనమాట. సో వ్యాలిడేషన్ అంటే ఏంటి అంటే ఆల్రెడీ ఇన్పుట్ గా ఇచ్చిన డేటాని మనం వ్యాలిడేట్ చేస్తున్నాం, ఇది మనకి కావాల్సిన డేటానా కాదా అని. సో ఇది నాకు కావాల్సిన డేటా కాదు, ఇది కూడా నాకు కావాల్సింది కాదు, ఇది కూడా నాకు కావాల్సింది కాదు. సో ఇది నాకు కావాల్సింది కాదు అని PRPCకి అర్థం కాల, కానీ ఈ రెండు కూడా నాకు అన్వాంటెడ్ అని PRPCకి అర్థమైపోయింది. ఎందుకు అర్థమైంది, ఈమెయిల్ సెలెక్ట్ చేస్తున్నప్పుడు నేను దాన్ని ఈమెయిల్ ఐడి కింద కంట్రోల్ సెలెక్ట్ చేసుకున్నాను, అందుకని OOTB కింద వ్యాలిడేషన్ అప్లై అయిపోతుంది. ఆ కంట్రోల్ కి, ఈమెయిల్ అనే కంట్రోల్ కి ఆల్రెడీ వాళ్ళు రాసిన OOTB వ్యాలిడేషన్స్ ఉంటాయి కాబట్టి డిఫాల్ట్ ఇలా వచ్చేస్తుంది అనమాట. సో ఈ కంట్రోల్ కూడా ప్రాపర్టీ క్రియేట్ చేస్తున్నప్పుడు మనం కంట్రోల్ సెలెక్ట్ చేసుకుంటే ఫోన్ అని సెలెక్ట్ చేసుకున్నాం. సో ఫోన్ అంటే మినిమం నెంబర్స్ తో పాటు స్పెషల్ సింబల్స్ ఉంటాయని PRPC అనుకుంటుంది. అంటే ఇప్పుడు మన US కంట్రీ, ఇక్కడైతే ఓకే, US కంట్రీస్ లో బ్రాకెట్స్ కూడా పెడతారు మొబైల్ నెంబర్ కి. సో అది కూడా యాక్సెప్ట్ చేయాలి కదా. సో అందుకని అట్లీస్ట్ స్పెషల్ నెంబర్స్ ఉండాలి, దాంతో పాటు స్పెషల్ క్యారెక్టర్స్ అయినా ఉండొచ్చు అనుకుని PRPCకి అర్థమవుతుంది. అలా కాకుండా ఓన్లీ నాకు ఇండియన్ స్టాండర్డ్స్ లోనే 10 డిజిట్సే కావాలి, నాకు ప్లస్ కూడా వద్దు, లేదు అనుకుంటే స్టార్టింగ్ మొబైల్ నెంబర్ ఎప్పుడు 7, 8 ఆర్ 9 తోనే స్టార్ట్ అవ్వాలి, 0 కానీ 1 కానీ 2 తో కానీ స్టార్ట్ అవ్వకూడదు. సో ఇలాంటి కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ PRPCకి అర్థం కాదు, మీకు ఏం రిక్వైర్మెంట్స్ కావాలో దానికి తెలియదు అనమాట. సో మీ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ బట్టి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లో ఉన్న వ్యాలిడేషన్ ని మనం సేవ్ యాస్ చేసుకుంటాం. అక్కడ కూడా మీరు కోడ్ రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఊరికి లాజిక్ అర్థం చేసుకొని ఏ లాజిక్ ఎలా ఉందో దానికి నెంబర్స్ మార్చడానికి ట్రై చేస్తాం అనమాట. సో వ్యాలిడేషన్ కి తర్వాత 4 to 5 క్లాసెస్ చాలా డీటెయిల్ గా ఉంటాయి, అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకే, సో రైట్ నో మనం యూజ్ చేసిన కంట్రోల్స్ బట్టి ఆటోమేటిక్ గా దీనికి అర్థమైపోతుంది ఇది చాలా బ్యాడ్ డేటా అని, ఇన్వాలిడ్ డేటా అని. ఓకే, సో ఇప్పుడు మనం ఒక్కసారి ఫ్లో రన్ చేయగానే మనకు వచ్చిన స్క్రీన్ ఇది. సో ఇది వచ్చిన స్క్రీన్
కానీ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఈ ఫస్ట్ నేమ్ నుంచి ఇక్కడ ఎండ్ వరకు, సో ఈ పార్టే కదా మనము డిజైన్ చేసింది, ఈ పార్టే మనం కావాల్సినట్టు డిజైన్ చేసుకున్నాం. ఈ పార్ట్ కాకుండా మనకి స్క్రీన్ మీద చాలా కనిపిస్తుంది. సో క్యాన్సిల్ కొడితే క్యాన్సిల్ అయిపోతుంది. సబ్మిట్ కొట్టాం అనుకోండి, ఏమవుతుంది, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్పుట్ అని వస్తుంది. అంటే ఏంటి, ఇన్పుట్ తీసేసుకుంది, అంటే ఈ పర్టికులర్ కస్టమర్ ఎంటర్ చేసిన వాల్యూని ఒక చోట రిజిస్టర్ చేసేసుకుంటుంది ఇది. అంటే సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన వెంటనే ఒక యాక్షన్ జరుగుతుంది. కానీ ఆ సబ్మిట్ బటన్ మనం ఏమన్నా డిజైన్ చేసామా? చేయలేదు. మళ్ళీ క్రియేట్ చేస్తాను, మళ్ళీ రన్ చేస్తాను ఫ్లో రూల్ ఇది. ఆ సబ్మిట్ బటన్ మనం ఏమైనా డిజైన్ చేసామా? చేయలేదు. అండ్ ఇక్కడ ఏదో నెంబర్ కనిపిస్తుంది మనకి, సో C464 అనేది. సో ఏదైతే మనం ఒక ఫ్లో రన్ చేసిన తర్వాత ఒక వర్క్ ఆబ్జెక్ట్ ఐడి క్రియేట్ అవుతుంది అనుకున్నాం, అంటే ఒక ట్రాన్సాక్షన్ ఐడి క్రియేట్ అవుతుంది అనుకున్నాం. సో ఆ వర్క్ ఆబ్జెక్ట్ ఐడి అయినా ట్రాన్సాక్షన్ ఐడి అయినా అది ఇదే, ఓకేనా. సో ట్రాన్సాక్షన్ ఐడి వర్క్ ఆబ్జెక్ట్ ఐడి ఇది, ఓకే. కానీ వర్క్ ఆబ్జెక్ట్ ఐడి సితో ఎందుకు స్టార్ట్ అయింది, 464 ఏంటి, దీని తర్వాత కింద లేని బటన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, రైట్ సైడ్ స్క్రీన్ ఏంటి, ఇదంతా ఏంటి అనేది మీకు చాలా డౌట్స్ రావాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనము సబ్మిట్ బటన్ డిజైన్ చేయలేదు, సేవ్ చేయలేదు, ఈ బటన్స్ ఏమి మనం డిజైన్ చేయలేదు. కానీ పిఆర్పిసి ఒకసారి ఫ్లో యాక్షన్ లోడ్ అయిన వెంటనే ఆ ఫ్లో యాక్షన్ వేరే సెక్షన్ లో వేరే చోట నుంచి లోడ్ అవుతుంది. సో అదంతా హార్నెస్ వల్ల. సో ఇక్కడ మనం యూజ్ చేసేది పర్ఫార్మ్ హార్నెస్. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్క్రీన్ లో, అంటే ఇక్కడ మనకి సబ్మిట్ చేసిన తర్వాత ఒక స్క్రీన్ వస్తుంది, జస్ట్ ఫ్లో రన్ చేసిన తర్వాత ఇంకో కైండ్ ఆఫ్ స్క్రీన్ వస్తుంది. అంటే మీకు ఏమర్థమవుతుంది, కొన్ని ఓఓటీబీ సెక్షన్స్ చాలా ఉన్నాయి, ఈ పర్టికులర్ సెక్షన్ కాకుండా రిమైనింగ్ మొత్తం మనం డిజైన్ చేసింది కాదు, అంటే ఓఓటీబీ. సో ఓఓటీబీ సెక్షన్స్ మొత్తం లోడ్ అవుతుంది, కానీ మనకి ఇవి రియల్ టైంలో యూజ్ అవుతాయి. ఒకవేళ అక్కర్లేదు అనుకుంటే కనుక హార్నెసెస్ ఉంటాయి అన్నమాట, పర్ఫార్మ్ హార్నెస్ అని అంటారు దీన్ని. సో దానిలో చేంజెస్ చేయాలన్నమాట. ఓకే, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్నెసెస్ ఉంటాయి, ఆ హార్నెస్ గురించి కూడా చాలా డీటెయిల్ గా డిస్కస్ చేస్తాం మనం. సో ఇప్పుడు రైట్ నౌ మీరేం గుర్తు పెట్టుకోవాలనుకుంటే, మీరు డిజైన్ చేసింది ఓన్లీ ఈ పార్ట్ లోనే వస్తుంది. మీరు సబ్మిట్ చేసిన వెంటనే ఆటోమేటిక్ గా ఈ ఫ్లో యాక్షన్ సబ్మిట్ అయిపోతుంది. ఈ డీటెయిల్స్ మొత్తం క్యాప్చర్ చేసుకుని ఫ్లో యాక్షన్ సబ్మిట్ అయ్యి, తర్వాత సెక్షన్ లో సబ్మిట్ అయ్యి ప్రాపర్టీస్ కి ఈ వాల్యూస్ మొత్తం స్టోర్ అయిపోతాయి డేటాబేస్ లో. ఓకే, సో ఈ మొత్తం దానిలో మనము సబ్మిట్ బటన్ క్లిక్ చేసినప్పుడు జావా కోడ్ రాయట్లేదు, ఒకసారి సబ్మిట్ చేశాక ఈ డేటా మొత్తం డేటాబేస్ లో స్టోర్ అవుతుంది కదా, సో దానికి కూడా మనం ఏమి కోడింగ్ రాయట్లేదు. ఓకే, సో ఇదంతా ఓఓటీబీలో జరిగిపోతుంది. సో సబ్మిట్ బటన్, ఈ బటన్స్ ఏమి మనం చేయట్లేదు, మీకు ఈ బటన్స్ మార్చుకోవాలనుకున్నా ఏం చేయాలన్నా మనం చేయొచ్చు. ఇదంతా ఓఓటీబీ సెక్షన్స్ లోకి వెళ్ళి చేయాలన్నమాట, ఇవి తర్వాత చూపిస్తాను మీకు. ఓకే, సో ఈ పార్టే మనం డిజైన్ చేసింది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే, ఇది మనకి యూనిక్ వర్క్ ఆబ్జెక్ట్ ఐడి అనుకుంటున్నాం. సో యూనిక్ వర్క్ ఆబ్జెక్ట్ ఐడి ఇలా ఎందుకు వస్తుంది, నాకు ఇలా కాకు పైగా 464 ఇదేం నెంబర్ అసలు, ఇలా ఉంటుంది అనమాట. కానీ రియల్ టైంలో నాకు మీకు ఇంటర్వ్యూలో కూడా ఈ క్వశ్చన్ చాలా సార్లు అడుగుతారు. సో వర్క్ ఆబ్జెక్ట్ ఐడి మీరు డిఫాల్ట్ క్రియేట్ చేయగానే మీకు ఆల్ ద టైమ్ C' తోనే స్టార్ట్ అవుతుంది. ఓకే, ఎందుకు స్టార్ట్ అవుతుంది అని అడుగుతారు. మీరు ఇంకొకటి క్రియేట్ చేయండి, ఫస్ట్ క్రియేట్ చేయండి, 463 అని వచ్చింది. సో ఇది యూనిక్ అనుకున్నాం కదా, సెకండ్ టైం రన్ చేసిన తర్వాత దానికి ఒకటి ఇంక్రిమెంట్ అయింది, 464 వచ్చింది, దాని తర్వాత అలా ఇంక్రిమెంట్ అవుతూనే వస్తుంది. సో మీరు అన్ని చోట్ల ఇంక్రిమెంట్ అవడం చూస్తున్నారు, కానీ C' అనే పాయింట్ ఎందుకు వస్తుంది? సో వర్క్ ఆబ్జెక్ట్ ఐడి ప్రిఫిక్స్ అంటాం దాన్ని. ఓకే, సో వర్క్ ఆబ్జెక్ట్ ఐడి ప్రిఫిక్స్ ఆల్ ద టైమ్ C' ఎందుకు వస్తుంది, అదొక క్వశ్చన్ అడుగుతారు. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే, ఇప్పుడు నేను ఒక సిటీ బ్యాంక్ ఆర్గనైజేషన్ లో వర్క్ చేస్తున్నాను, నాకు క్రియేట్ అవుతున్న క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్ ఐడి సార్, ఆర్ నేను క్రియేట్ చేసే ప్రతి వర్క్ ఆబ్జెక్ట్ ఐడి ఆర్ ద రిజిస్టర్ ఐడి, ట్రాన్సాక్షన్ ఐడి నాకు అన్ని CT-1 తో స్టార్ట్ అవ్వాలి అంటారు. సో దానికి మీరేం చేంజెస్ చేస్తారని అడుగుతారు. సో ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి, మీకు ఎక్కడ కోడింగ్ రాయండు, లేదంటే ఇలాంటివి ఏమి రావు. సో పెగా టూల్లో ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయిపోయింది, సో ఇంప్లిమెంటేషన్ మీరు తెలుసుకోవాలంతే. సో వర్క్ ఆబ్జెక్ట్ ఐడి ప్రిఫిక్స్ అలా మారుస్తారు అంటారు. ఓకే, సో దానికి మనకి 2 వేస్ ఉంటాయి. ఫస్ట్ వే ఏంటి అంటే, ఇక్కడ అప్లికేషన్ రూల్ ఫామ్ లో ఉంటుంది, దట్ ఈస్ వన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే, PY డిఫాల్ట్ డేటా ట్రాన్స్ఫార్మ్. సో డేటా ట్రాన్స్ఫార్మ్స్ అనే ఒక రూల్ ఉంటుంది, ఆ రూల్ లో కూడా మార్చుకోవచ్చు. సో ఆ రూల్ డేటా ట్రాన్స్ఫార్మ్స్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు ఇది మీకు చెప్తాను. సో రైట్ నౌ మీకు ఫస్ట్ మెథడ్ చెప్తా, ఇది చాలా సింప్లెస్ట్ మెథడ్, అండ్ ఇంటర్వ్యూస్ లో కూడా ఈ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయరు, కానీ ఇది ఒక